హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, అలాగే పెన్షన్లు, మార్చి నెల జీతాలు, పెన్షన్లు తాజా సమాచారం అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏపీ ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్ నుంచి ఎప్పటికప్పుడు అయితే మన ఛానల్ అయితే పబ్లిష్ చేస్తూనే ఉంటాను. ఈ జీతాలు మరియు పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యేంత వరకు కూడా వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే చేయబడతాయి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఒక బిల్ చెక్ చేయడం జరిగిందండి. సో అదైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా సర్వీస్ పెన్షనర్స్ అండి, ఇది అనంతపూర్ ఎస్టీఓ పరిధికి సంబంధించింది. మరికొన్ని బిల్లు చూసుకున్నట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్స్ అని అయితే ఉన్నాయి. ఈరోజు పెన్షన్స్ పడతాయా అని చాలామంది అడుగుతున్నారండి. ఈరోజు పెన్షన్సే కాదు, జీతాలు కూడా నిఫ్ట్ హాలిడే కాబట్టి ఎటువంటి పేమెంట్స్ అయితే ఉండవండి ఈరోజు. ఇక మరొక బిల్ చెక్ చేసినట్లయితే పేమెంట్స్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈక్విర్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా అయితే మనకు ఆల్ ఆర్ బిల్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే మన మిత్రులు కామెంట్ చేశారు. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. కొన్ని బిల్స్ చూసుకున్నట్లయితే కొన్ని ఆర్బీఐ ఈక్విబర్స్ పేమెంట్ డిస్ప్యూట్ అని అయితే కొన్ని ఉన్నాయి, కొన్ని అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే ఉన్నాయి. ఈ విధంగా కానీ ఏదేమైనా ఈ పొద్దు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే లేవండి, చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ నెఫ్ట్ హాలిడే కాబట్టి ఈరోజు జీతాలు మరియు పెన్షన్ జమ అయ్యే అవకాశం లేదు. ఏదైనా మిరాకిల్ జరిగితే ఏమైనా చెప్పలేము. సో కానీ 99% అయితే ఈరోజు జమ అయ్యే అవకాశం లేదండి. ఏదైనా అప్డేట్ ఉన్నట్లయితే వెంటనే వీడియో చేయడం జరుగుతుంది. సో కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.